తప్పుడు కొద్దిగా రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త సాంప్రదాయాన్ని అవలంబిస్తున్నారు. ప్రజాస్వామ్యం పద్ధతిలో 1951లో స్వతంత్రం, 1947లో స్వతంత్రం రావడం. సరే, తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 నాడు స్వతంత్రం. కానీ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు పాలకపక్షం ప్రతిపక్షం అనేది ఇది మొదటి నుంచి వస్తున్న ఆనవాయి. అంటే పాలకపక్షం అధికార పక్షం ఏదైతుందో ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే మేము ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి, అది రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటుగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు పోతాయి. ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల తీర్పు ఎవరికైతే మెజార్టీ స్థానాలు, అది పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఇస్తే వాళ్ళు అధికార పక్షం, పాలకపక్షం. ఏదైతే ప్రభుత్వ పాలసీలు ఉన్నాయో, కొన్ని ఏ ప్రభుత్వాలున్నా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. రైస్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, పత్తి కొనుగోలు కావచ్చు, మిర్చి కొనుగోలు కావచ్చు, కంది కొనుగోలు కావచ్చు, పెసర కొనుగోలు కావచ్చు. అంటే వాణిజ్య పంటలతో పాటుగా ఏదైతే రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన కొన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు ధర నిర్ణయించడం జరుగుతుంది. ఆ ధరకు కేంద్ర ప్రభుత్వం నేరుగా కొనదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే బాధ్యత ఆయా రాష్ట్రాలు. అందులో భాగమే 1వ తారీఖులో రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా, జనగాం జిల్లాలో ఉన్న ఖరీఫ్లో వరి కొనుగోలు కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఉన్నాయి. ఒకటి మిల్లర్స్ కొనుగోలు చేస్తున్నారు, సన్నధాన్యం ఐకేపీ కేంద్రాల ద్వారా, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, డిసిఎంఎస్ సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇందులో సపోర్టింగ్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం 2001 1960 రూపాయలుగా క్వింటాకు నిర్ణయించడం జరిగింది. దీనికి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల మధ్య జూన్లో పంట వేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంత ప్యాడీ ఉత్పత్తి అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వాల మధ్య ప్రత్యుత్తరాలు అనేక సందర్భాల్లో జరిగినాయి. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మేము కొంటామని కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఖరీఫ్లో ఎక్కడ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయము అని ఎక్కడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పటికీ ఏదైతే ధాన్యం నెల రోజుల నుంచి దసరా, దీపావళి కూడా లేకుండా ఈరోజు
పండించిన పంట ఇది వాస్తవం. నేషనల్ హైవేస్ మీద సిరివంచ రేణుగుంట సూర్యాపేటకు సంబంధించిన చెప్తున్న సిరివంచ రేణుగుంట రోడ్డు మీద కానీ ఈరోజు అనంతారం క్రాస్ రోడ్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు కానీ వయా అనాష్పురం తాలకాంపాడు కాసరగూడ కేంద్రాల్లో నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న ఆత్మకూరులో ఏదైతే ఒక ఐకేపీ సెంటర్ ఊరు యువతలో ఉన్న ఐకేపీ సెంటర్లో రైతు ఆవేదన వెలుగుస్తున్నారు. సరోజన రజని ఆమె పేరు ఏదో ఉంది. ఆమె బిడ్డ బీటెక్ చేసింది, బీటెక్ సీట్ వచ్చింది, కళాశాలకు పంపకుండా ఈ ఒడ్ల దగ్గరనే ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు తడుస్తుందో, ఎప్పుడు తార్పాలు కప్పాలో తెలియని పరిస్థితిలో మేము అయోమయంలో ఉన్నాము అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవాలు తెలుస్తాయని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మీడియేటర్షిప్, ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన ధాన్యాన్ని ఈరోజు పురుకోసతో మొదలు పెడితే గోనె సంచి కానీ అమాలి డబ్బులు కానీ ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేస్తున్న ఐకేపీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కమిషన్ 2% కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ కేంద్రమే భరిస్తుంది. ఒక విచిత్రంగా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. జిల్లా వైస్ చైర్ కేంద్రం కొనుగోలు చేయకుంటే మేము కొనుగోలు చేస్తామంటున్నారు. అంటే ఇది ఎంత విచిత్రంగా ఉందంటే 7 సంవత్సరాలే కాదు, ఫుడ్ కార్పొరేషన్ ఏర్పడ్డప్పటి నుంచి ఎఫ్సిఐ కానీ భారతదేశం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ సెక్యూరిటీ కావాలని, అప్పుడు ప్రాజెక్టులు లేవు, ప్రజలు అతివృష్టి అనావృష్టి వచ్చి అనేక సంవత్సరాల్లో ఆకలి చావులు చావకూడదని, ఆకలితో మాడకూడదని, ఆకలితో ఇబ్బంది పడకూడదు పేద వర్గాలని ఆ రోజున్న భారత ప్రభుత్వం పాలక వర్గం కొన్ని కార్పొరేషన్ సంస్థ ఏర్పడ్డది. దాని ద్వారా రాష్ట్రాల్లో సివిల్ సప్లై కానీ వీటి ద్వారా ఎక్కడైతే ఆహార ఉత్పత్తులు ఇబ్బంది ఉంటుందో వాటిని ప్రభుత్వం రిలీజ్ చేసి పేద ప్రజలకు స్టేజ్ 2 అంటే ఈరోజు ఏదైతే డీలర్షిప్స్ ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో వాటి ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అందుకే మొన్న మనం అతివృష్టి అనావృష్టి కాకుండా కోవిడ్-19 వచ్చింది. ఈ దేశంలో ఉన్న ఉత్పత్తులను ప్రజలు పేదవాళ్ళు పని చేసుకోలేని సందర్భంలో పేదల్లో ఉన్న నిరుపేదలందరికీ ఆహారాన్ని అందించడంలో కూడా ఆ వ్యవస్థ ద్వారా ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ద్వారా ఎఫ్సిఐ ద్వారా సివిల్ వస్తుందో దాన్ని స్టేజ్ 2 ద్వారా గ్రామాల్లో ఉండబడిన డీలర్స్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అడావుడిలో ట్రాన్స్పోర్ట్కు వెహికల్లు లేక ట్రాన్స్పోర్ట్ సివిల్ సప్లై వాళ్ళు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలో రైతుల ద్వారానే మిల్లర్స్కు ట్రాన్స్పోర్ట్ చేయించి మమ్మల్ని దోసుకున్నారు, మాకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు అని ఈరోజు రైతులు చెప్తున్నారు. గత సంవత్సరం మేము తూకాలేసి మా ప్యాడీని మిల్లర్లకు పంపినారు. తక్కుపట్టి మేము ఎన్ని క్వింటాలు మేము ధాన్యం ఇచ్చినామో అనేది ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో వివిధ రూపాలుగా ఉన్న ఐకేపీ కావచ్చు, వివిధ రూపాల్లో ఉన్న కేంద్రాల్లో మాకు ఎన్ని క్వింటాలు మేము ధాన్యాన్ని ఇచ్చినామనేది కూడా మాకు వచ్చిన తర్వాత కింటాకు 5, 6, 7, 8 కేజీలు
తరగని చూపెట్టి మమ్మల్ని 100 క్వింటాలు పండిస్తే దాదాపు 10,000 20,000 రూపాయలు 100 క్వింటాల ఉత్పత్తిని కనుక ఇచ్చిన ఐకేపీ కేంద్రం ద్వారా మెలుగుపోతే ఇప్పటికి ఉన్నారు. దీని గతంలో 40% ఇక్కడున్న సివిల్ సప్లై అధికారులు ఐకేపీ కేంద్రాల్లో కానీ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు అధికారులు దోచుకున్నది వాస్తవం కాదా? రైతులతో ట్రాన్స్పోర్ట్ పెట్టించి ఆ డబ్బులు ఇస్తామని మోసం చేసింది వాస్తవం కాదా? రెండోదిగా వాస్తవంగా తూకాలు అయిన వెంటనే రైతుకు ఆ రైతు పంట ఎంత తూకం వేసినారు, ఎంత ఐకేపీ సెంటర్లో కొన్నారు, ఏ మిల్లు పంపుతున్నారు అనేది కనీసం సమాచారం కాదు, వ్రాతపూర్వకంగా ఇవ్వకపోవడం వల్ల కోట్లాది రూపాయలు రైతు సొమ్మును దోచుకున్నారని గత సంవత్సరం చెప్పినారు. రాష్ట్ర పార్టీ దృష్టికి రైతాంగం తీసుకొచ్చిన సందర్భంగా ఐకేపీ సెంటర్ల విజిట్కు రైతుల బాధలు తెలుసుకోవడానికి 15, 16వ తారీఖుల్లో బండి సంజయ్ గారు రావడం జరిగింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేంద్ర మంత్రి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారి మీద, రాష్ట్ర నాయకత్వం మీద భారతీయ జనతా పార్టీని ఓట్లు కొనటం లేదు అని నేను ఒకటే అడుగుతున్నాను. ఇవాళ దమ్ముంటే మంత్రిని, కేంద్రం ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డిని చెప్పమనండి, ఎక్కడ కొనమని కేంద్రం ఖరీఫ్లో ఒడ్లు కొనమని ఎక్కడ చెప్పిందో చెప్పమనండి. కేంద్రం ఎక్కడ కొనుగోలు చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రొక్యూర్మెంట్ మేము అయినా మిల్లర్ ద్వారా వచ్చిన బియ్యాన్ని తీసుకోమని ఎక్కడన్నా మీకు చెప్పిందా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని చెప్పడం జరిగింది. 40 కాదు, ఇంకా 10 లక్షలు కొనడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. కానీ రైతులకు ఇబ్బంది జరుగుతుందనే ఈరోజు కాలయాపన ద్వారా రైతులను మోసం చేసే విధానాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ ఐకేపీ కేంద్రాలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలకు వస్తే ఇది ఎక్కడ సాంప్రదాయం? ఒకవేళ మేము చెప్పే దాంట్లో ఇందులో అబద్ధం ఉంటే తెల్లారి ఐకేపీ సెంటర్కు కానీ రైతులు కానీ రైతు సభలు కానీ ధర్నాలు కానీ నిరసన తెలియజేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. వాళ్ళు పెట్టుకోవడానికి బండి సంజయ్ గారు వచ్చిన తెల్లారి ఇది వాస్తవం కాదని చెప్పడానికి పత్రికలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. రైతులు నిర్ణయిస్తారు, బీజేపీ చెప్పేది వాస్తవా, టీఆర్ఎస్ చెప్పేది వాస్తవం అనేది ప్రజలు రైతాంగం నిర్ణయిస్తుంది. కానీ ఒక కొత్త సాంప్రదాయం ఇక్కడ మీరందరం పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ నాయకులే ఆటోలలో కర్రలు తీసుకొని పోయి కర్రలు తీసుకునే విజువల్స్ కూడా నేను చూపెడతాను. చివేముల మండలంలో నగేష్ అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆటో నుంచి కర్రలు తీసి రైతుల మీద అక్కడ ఏదైతే బండి సంజయ్ గారి వెంట వచ్చిన రైతుల మీద దాడి చేయడానికి కర్రలు ఇవ్వడం జరిగింది. రెండోది కోడిగుడ్లు రాళ్ళు అక్కడ ఉంది, ఎవరు? జీవన్ రెడ్డి, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర కన్నా ఎక్కువ సమాచారం మీ దగ్గర ఉంది. నేను అందులోకి లోతుగా పోవడం లేదు. జిఎంఆర్ దగ్గర రైతే కాదు, సరే రైతులు కాని వాళ్ళు కూడా నిరసన తెలియజేయడానికి రైతుల పక్షాన వస్తే వద్దనేది లేదు. ఇక్కడ ప్లే కార్డ్స్ పెట్టుకున్నాడు ఎవరు? ఒక కౌన్సిలర్, రెండోగా ఆయనే టౌన్కి సంబంధించిన వాళ్ళు జిఎంఆర్ దగ్గర. టీఆర్ఎస్ గుండాలు ఈరోజు ఉసిగొల్పి ఆత్మకూరేసులో అక్కడెవరు? రైతులు ఎక్కడ రావడం లేదు. ఈరోజు మంత్రి ఆదేశాల మేరకు మంత్రి మోచేతుల కింద నీళ్లు తాగే వాళ్ళు మాత్రమే అక్కడ ఐకేపీ సెంటర్లో దాడులు చేసినారు. అక్కడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ అక్కడ ఉన్న సింగిల్ విండో చైర్మన్, అసలు సింగిల్ విండో వ్యవసాయ సహకార సంఘం ద్వారా కొనుగోలు కేంద్రం సిగ్గుండాలి, వాళ్ళు రాళ్లతో దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి. తర్వాత అరవపల్లిలో ఇది ఒక విచిత్రమైన సంఘటన.
అక్కడున్న మా ఇన్ఛార్జి రామచంద్రయ్య గారి వెహికల్ని ధ్వంసం చేసినారు. అక్కడ పక్కకున్న శాలిగౌరవం నుంచి సమాచారం తెలుసుకొని బండి సంజయ్ గారు వస్తున్నట్టు వచ్చిన వాళ్ళ 3 బండ్లను ధ్వంసం చేసినారు. కార్యకర్తల మీద దాడి చేసినారు. సరే కార్యకర్తలే కాదు, కంచే చేను వేసినట్టుగా ఉంది. అంటే ప్రజలను కాపాడాల్సిన పోలీసుల మీదనే పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న సందర్భంలో పోలీసుల మీద కర్రలు తీసుకొని దాడి చేసిన సందర్భాలు విజువల్స్ ఉన్నాయి అరవపల్లిలో. అంటే ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది? దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా? అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ అనేవాడు ఉన్నాడా లేడా? అంటే రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పోలీసులు నిర్లక్ష్య, అంటే వాళ్ళ ఉండే ఈ దాడులు జరుగుతుంటే శాంతి భద్రతలు క్షీణించినట్ట కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఒక రైతు సమస్య కాదు, ఇది నిరుద్యోగుల సమస్య ఉంది, అనేక ఉపాధి సమస్య ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇది మా సమస్య కాదని కాదు, ఇది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? వారసత్వాన్ని పాలకపక్షం ఎన్నికల్లో కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు చేయాల్సిన పనులను, అది ఏ ప్రభుత్వాలున్నా అవి జరగాల్సిన పనులు ఇవి. ఇది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, నీకు పత్తి కొనుగోలు విషయంలో కానీ, పెసర కొనుగోలు విషయంలో కానీ, మరి ఇది ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు పాలకపక్షాలు చేయాలి. ఒకవేళ పాలకపక్షం చేయకుంటే ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా నిరసనలు అనేది తెలియజేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల హక్క కాదా? ఒకవేళ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 2004లో వచ్చింది. ఆ రోజు ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర సమితిని ఇదే రకంగా దాడులు చేస్తే, ఇదే రకంగా ఉద్యమాన్ని అణచివేస్తే అసలు తెలంగాణ సాధించుకునే వాళ్ళమా? ఈరోజు తెలంగాణలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. జరుగుతున్న అవినీతిని కానీ, జరుగుతున్న దౌర్జన్యాలను కానీ ఎత్తి చూపే అధికారం ప్రతిపక్షాలకు ఉందా లేదా? అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ధర్నా చెవుకునే ఇందిరా పార్క్ దగ్గర 7 సంవత్సరాల కిందనే ఎత్తేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రజాదరణ దగ్గుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఈరోజు గ్రేటర్ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ గెలవంగానే 3 వ్యవసాయ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మేము వ్యతిరేకం. ఇక దూరం లేస్తే శస్త్రి కేంద్ర ప్రభుత్వం నేను మొత్తం నాయకత్వం వహిస్తాను, నేనే దేశవ్యాప్తంగా తిరుగుతాను, రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని చెప్పినాను. కానీ పార్లమెంట్లో కానీ 3 వ్యవసాయ చట్టాలు బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 వ్యవసాయ చట్టాలు, ఆ చట్టాలకు మద్దతు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఓడిపోంగనే మళ్ళీ హుజురాబాద్ ఓడిపోంగనే ఇవాళ మళ్ళా దేశవ్యాప్తంగా మేము నాయకత్వం వహిస్తాం, మేము రైతులకేమో అన్యాయం జరుగుతుంది. అరే ఖరీఫ్ గురించి మాట్లాడవయా? నువ్వు కొనుగోలు కేంద్రం, నువ్వు కమిషన్ ఏజెంటు, నువ్వు మధ్యవర్తిత్వం వహించాల్సిన బాధ్యత ఉంది. నువ్వు రైతు పండించిన ప్రతి గింజను నువ్వు కొని మిల్లర్స్కి ఇచ్చి, మిల్లర్ల ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఏదైతే
కేంద్ర సంస్థలకు ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. దానికి ఎక్కడ లీకేజీ లేకుండా, రైతులకు అన్యాయం జరగకుండా, రైతులకు దోపిడీ జరగకుండా, రైతులు అకాల వర్షాలకు రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వేగవంతం చేసి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయమని బీజేపీ అంటుంటే, నీ రబీ సీజన్ ఏందో చెప్పు. రబీలో నువ్వు ఫార్బాయిల్డ్ రైస్ కొనవా? అదేనా? ఇప్పుడున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండి, రోడ్ల మీద ఉండి రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి వేగవంతం చేయండి, అన్యాయం జరగకుండా, రైతులకు నష్టం జరగకుండా కొనుగోలు చేయమని భారతీయ జనతా పార్టీ అడుగుతుంటే, భారతీయ జనతా పార్టీ కాన్వాయ్ మీద వచ్చిన రాష్ట్ర అధ్యక్షుని కాన్వాయ్ మీద 2 రోజుల్లో దాదాపు 20-25 బండ్లను ధ్వంసం చేయడం జరిగింది. అదే కాకుండా ఆత్మకూరులో కానీ, శివేములో కానీ రాపర్తి రాము 9 కుట్లు పడడం జరిగింది. ఆత్మకూరెస్లో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వారితో పాటుగా ఒక 20-30 మంది, ఎక్కడా రైతులు లేరు. తర్వాత గద్దెల విజయ్, దారావత్ రవి నాయక్ కూడా తలకాయ పడడం జరిగింది. భరత్ నాయుడు, బలుగూరి రాజు, ఇంకా చిన్న చిత్క దెబ్బలు అనేక మందికి తాగినాయి. పత్రికా సోదరులకు కూడా తగినాయి. ఈనాడు వెంకన్న, చీవెముల, అవునా కాదా తెలుసుకోండి. మెడ మీద, తల మీద, అంటే పోలీసుల మీద కూడా దాడి చేయడం జరిగింది. దీన్ని బండి సంజయ్ గారు ఏదన్నట పారిపోయింది. పోలీసులు చేతగాని తనానికి మేము చేతులు ఎత్తేసినాం, మాతో అయితలేదు, మీకు తెలియదా, పైనుంచే ఆదేశాలు ఉన్నాయి, మేము చెప్తున్నాం వినండి అని జనగాము పోవలసిన వాళ్ళం. మేము భోజనం 12 గంటలకు 2 గంటలకు చేయాల్సిన భోజనం 6 గంటలకు చేసినాం తిరుమలగిరిలో. చేస్తే అక్కడికే ఎస్పీ వచ్చి మీరు జనగాం వెళ్ళడానికి వీల్లేదు, రాత్రిపూట మేము సెక్యూరిటీ ఇవ్వలేము, వాళ్ళు పొదల్లో ఉండి రాళ్ళేస్తుండ్రు, చేన్లల్లో ఉండి రాళ్ళేస్తుండ్రు, మా పోలీసులకు కూడా దెబ్బలు తగినాయి, మీరు ఎట్టి పరిస్థితిలో వెళ్ళడానికి వీల్లేదని ఆత్మకూరు నుంచి రూట్ మళ్ళీ ఇచ్చింది వాళ్ళు. ఆడ నుంచి తిరుమలగిరి పోయినాక జనగాము వెళ్లకుండా మళ్ళీ మీరు జనగాము కాదు హైదరాబాద్ కానీ ఏదో పారిపోయారు. పారిపోయేది భారతీయ జనతా పార్టీ చరిత్రలో. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంది, రైతాంగం పక్షాన ఉంది. వేరే దాడులు చేస్తే రాళ్ళు అనుకోని పరిస్థితుల్లో అది పత్రికా వాళ్ళక, పోలీసులక, పోయిన నాయకులక తగులుతాయి, కానీ అది అప్రజాస్వామికం. కానీ దానికి దాడులకు మర్చిపోయి రైతుల హక్కుల కోసం, రైతు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడమని అంటున్నాం. దానికోసం ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఇవాళ ఫోన్ వచ్చింది పొద్దున, పాత సూర్యాపేటలో 41 కేజీ 200 పాత సూర్యాపేట, 41 కేజీ 50 గ్రాములు జిఎంఆర్. నేను ఒకటే పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడున్న జేసీని, ఇక్కడున్న కలెక్టర్ను, ఇక్కడున్న ఐకేపీ పీడీ కానీ ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో, డీసీఓ కానీ, మీరు ప్యాడీ క్లీనర్ పెట్టినారు. నేను అనేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రైతులు. నేనేదో రాజకీయం కోసం మాట్లాడడం లేదు, ఆవేదనతో రైతులకున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా వెంకటేశ్వరరావు గారికి ఇమేజ్ కోసం మీరు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్యాడీ క్లీనర్లో పట్టిన తర్వాత అక్కడక్కడ నేను చూడడం జరిగింది. గట్టి గింజ కూడా
ఆ గాలికి పోతుంది. మీరు ప్యాడీ క్లీనర్లో చూడండి. దాంట్లో కూడా ఇంకా బస్తకు 400 గ్రాములు ఉంటుందండి. బస్తకు వేయాలి. 41 కేజీలు దొరుకుతుంది. ఇంకా 41 కేజీ కన్నా ఎక్కువ, ఒకడ 100 గ్రాములు, ఒకడ 200 గ్రాములు, ఒకడ 50 గ్రాములు, ఒకడ 500 గ్రాములు, అంటే ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు రైతులను దోపకం. ఇంత పెద్ద సంఘటన నిన్న జరిగిన తర్వాత కూడా జరుగుతుంది. దీనికి మళ్ళీ రేపు ఇదే గనక కొనసాగితే అన్ని ఐకేపీ కేంద్రాలను తిరుగుతాం. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం. రైతులు పండించిన పంటను ప్రతి గింజను కొనిపించడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకు బాసటగా, రైతులకు అండగా నిలబడడానికి మా ప్రాణాలు పోయినా ఏం లేదు, రైతులను కాపాడుకుంటాం. ఖరీఫ్ సీజన్లో ఏదైతే 1960 రూపాయలు ప్యాడీ క్లీనర్ ద్వారా ఏదైతే పట్టిన వడ్లు ఈరోజు ఒక గింజ కూడా ఎక్కువ జోకటానికి వీలు లేదు. ఇవాళ రాము కావచ్చు, రవి కావచ్చు, భరత్ కావచ్చు, అనేక మంది దాడులకు గాయాలు కావచ్చు, తలలు బలవచ్చు, ప్రాణాలు పోయినా రైతుల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటూ ఏదో బండి సంజయ్ గారిని తరిన్నాం. ఏంది ఇది ప్రజాస్వామ్యం, పాలక పక్షం? మీరు చెప్పండి, మీకు దమ్ముంటే మంత్రిని అడుగుతున్నాను, ప్రెస్ మీట్ పెట్టు, చెప్పు. ఎక్కువ తూకాలు జోకుతున్నారని నేను ప్రతి సెంటర్కి వెళ్దాం, ఎవరు అవసరం లేదు, నువ్వు నేను పత్రికల వాళ్ళు వెళ్దాం. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. గత సంవత్సరం కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఇది తూకాల కన్నా తక్కువ చూపెట్టి మిల్లర్లు, జిల్లా అధికారులు, ఐకేపీలు ట్రాన్స్పోర్ట్ పేరు మీద దోచుకున్నారు, అమానీ పేరు మీద దోచుకున్నారు. నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతుల పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. దాన్ని అరికట్టు. మేము ఒకవేళ మంత్రి చొరవ తీసుకొని 41 కేజీ కన్నా ఈ సూర్యాపేట జిల్లాలో ఒక్క గింజ కూడా ఎక్కువ తూకం లేకుండా రైతుల పక్షాన నిలబడితే మంత్రికి సన్మానం చేస్తాం. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు నీ గుండాలను ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తే నువ్వు రాజకీయాల్లో లేకముందుకే మేము రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాలంటే కూడా ఏందో తెలుసు మాకు. రాజకీయాలను మీరేదో ఒక కొత్త వరవడిలో పాలక పక్షం వాళ్ళు దాడులు చేసి పోలీసులను అడ్డం, మీరు పోలీసులు లేకుండా రాంటి దమ్ముంటే పోలీసులను పక్కకు పెట్టి రండి. సంకినేనికి గన్మెన్ లేడు. మంత్రి కూడా నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా ఏ ఐకేపీ కేంద్రానికి పోదాం, నిన్ను రానియరు అని నేను ఇలా నేను చెప్తున్నాను. నువ్వు ఎక్కడ తిరగలేవని కూడా చెప్తున్నాను ఈరోజు. అంటే పాలక పక్షాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసుల కన్సర్న్లలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేస్తే ఊరుకునేది లేదు. దీన్ని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రైతుల పక్షాన నిలబడండి, మేము కూడా అభినందిస్తాం. కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఈరోజు ఏదో కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసి, బండి సంజయ్ గారి మీద నెపం వేసో భారతీయ జనతా పార్టీ నాయకులట రైతుల మీద దాడి చేశారు. ఎక్కడున్నాయా రైతులు? నిజంగా మీరు కూడా పత్రికల వాళ్ళు ఉన్నారు. ఎక్కడనైతే మేము ఇచ్చిన సెంటర్ మేము విజిట్ చేస్తున్నానే అన్నీ చేయలేము కాబట్టి కొన్ని సెంటర్లను మేము అధికారికంగా మొదలే పత్రికల ద్వారా చెప్పడం జరుగుతుంది. మేము రోడ్డు వైపున, రోడ్డు పొడవున ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో శివముల ఐకేపీ సెంటర్ తర్వాత లక్ష్మీనాయక్ తండ రోడ్డుకు అడ్డం వచ్చి మమ్మల్ని ఆపి ఐకేపీ సెంటర్లోకి తీసుకుపోయినారు. ఆత్మకూరులో దాడి జరిగినాక రెండో ఐకేపీ కేంద్రం ఏదైతే అక్కడ కాటమయ్య ఊళ్ళ దగ్గర ఎక్కడైతే ఐకేపీ సెంటర్ ఉందో అక్కడ రైతులు అడ్డం తిరిగి లోపల తీసుకుపోయినారు. తర్వాత మధ్యరాల కాడ గోరెంట్ల ఐకేపీ సెంటర్కు రైతులు అడ్డం తిరిగి తీసుకుపోయినారు. అంటే మీకు కళ్ళు కనపడడం లేవా? కళ్ళుండి కళ్ళు లేని వాళ్ళుగా ప్రవర్తిస్తున్నారా? మీరు రైతుల పక్షాన నిలబడేది ఇదేనా? ఇది కొత్త సాంప్రదాయం. ఎందుకంటే నిరసన తెలిసే కార్యక్రమం కాదు ఇది. వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేసే, పోలీసులను అడ్డం పెట్టుకొని దాడి చేయడం ఇది ఒక పిరికితనం, ఇది చేతగానితనం. నీకు దమ్ముంటే డేట్ చెప్పు, జనం అవసరం లేదు, నేను ఒక్కనే వస్తాను, మంత్రిని ఒక్కనే రమ్మనండి.
ఏ ఐకేపీ సెంటర్ కన్నా వెళ్దాం. నేను ఇప్పటి వరకు చెప్పింది వాస్తవం కాకుంటే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. నీకు చేతనైద్దా అని నేను అడుగుతున్నాను. పోలీస్ అవసరం లేదు, గన్మెన్లు అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు. సింపుల్ సిటీగా ఈ నియోజకవర్గంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న ఐకేపీ సెంటర్లకు భారతీయ జనతా పార్టీగా నేను ఒక మాజీ శాసనసభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను సవాలు విసురుతున్నాను మంత్రికి. నువ్వు నేనే పోదాం. లేదు మన ఇద్దరమే కాదు, సిపిఎం నాయకులు, కాంగ్రెస్ నాయకులు మొన్న పోటీ చేసిన కాడికి పోదాం. అది ఎంఎల్ పార్టీ కావచ్చు, విప్లవ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు. 15 మంది 16 మంది ఎవరొద్దు, అందరం ఒకే వెహికల్లో పోదాం. పత్రికల వాళ్ళు నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకుంటే, గత సంవత్సరం జరిగిన దోపిడీ కానీ, ఈ సంవత్సరం అలసత్వం కానీ, ఈ సంవత్సరం రైతులకు జరుగుతున్న నష్టాలను నేను చెప్పడం కాదు, రైతులు చెప్తారు. అప్పుడు ఒకవేళ నేను చెప్పింది అవాస్తవం అయితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నువ్వు రాజకీయాల నుంచి ఎట్లయినా విరమించుకోవాల్సిందే. 2023లో చాలా గొప్ప చెప్తుంది. ఎందుకే నువ్వు మంత్రి అనేక శాఖలు చేసినావు. 60,000 వస్తాయి, 70,000 వస్తాయి, 80,000 వస్తాయి, 1,00,000 వస్తాయి అని చెప్పినావు. నువ్వు చెప్తే నువ్వు గెలిచిందే 5,000. సిగ్గు వద్దు నీకు. నువ్వు ఎన్ని పైసలు పంచినావో తెలుసు, ఏం చేసినావో తెలుసు, నువ్వు ఎట్ట గెలిచినావో తెలుసు. నీ 67 పోయింది, 77 పోయింది, 5కి వచ్చింది. వచ్చేసారి 60తో పోతుంది. ప్రజలు నిర్ణయించుకున్నారు. మొదలు నీ వైఖరిలో మార్పు. నువ్వు గుండాలను పెట్టి దాడులు చేస్తే భయపడేదేం లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నిన్న జరిగిన దాడిని 2 రోజుల్లో ఏదైతే జరిగిన దాడులను ఖండిస్తున్నాం. రెండవది, ఈ పర్యటనలో ఏదైతే రైతులు ముందుకొచ్చి మా ఐకేపీ కేంద్రాలకు వచ్చి పరిశీలించమని రైతులు ఈ కార్యక్రమం ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా పత్రికల వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, వాళ్ళు కూడా కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఇది భారతీయ జనతా పార్టీగా మేము వాళ్ళందరినీ కూడా ఆ జరిగిన దాడికి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల జరిగింది. దాన్ని అన్యదా భావించొద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాడుల్లో కార్యకర్తలు జరిగిన దాడులను కూడా మేము ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతాం. రాత్రే అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది. మా దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా గారితో, మా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్ గారితో కూడా మినిట్ టు మినిట్ ఇక్కడ జరిగిన దాడుల మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీని మీద రాష్ట్ర పార్టీ కూడా నిన్న పదాధికారుల సమావేశం జనగాంలో ఉండే, అక్కడి నుంచి జితేందర్ రెడ్డి గారు, గరికపాటి మోహన్ రావు గారు, రఘునందన్ రావు గారు, మరి అదే మాదిరిగా రాజా సింగ్ గారు, డికే అన్న గారు, కిషన్ రెడ్డి గారు కూడా నిన్న మొన్న జరిగిన పరిణామాల మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద భారతీయ జనతా పార్టీ కూడా రైతుల పక్షాన ఏ రకంగా నిర్ణయాలు నిన్న తీసుకునేది ఉంటే, నిన్న సమావేశం జనగాంలో అది పోస్ట్పోన్ అయింది. ఖచ్చితంగా త్వరలో సమావేశం పెట్టి రైతులకు ఇబ్బంది జరగకుండా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఏదైతే ధాన్య కొనుగోలు విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలనేది కూడా పాలసీ 2 రోజుల్లో, ఎందుకంటే ఇవాళ బయటకు ఉంది ఒకటి, అందర బాధ్యత కూడా ఉంది కాబట్టి కేంద్రం కొంటామని చెప్తే కూడా ఈ అలసత్వాన్ని ఏ రకంగా రైతులకు అన్యాయం జరగకుండా చూడటానికి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కూడా ఒక సమావేశం కాబోతుంది. దాని తర్వాత